ఈ 50% ఎంపీ సీట్లను కనుక పెంచితే సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియన్ డామినేషన్ క్లియర్ కట్గా కనపడుతుంది. హిందీ మాట్లాడేటటువంటి నార్త్ బెల్ట్ స్టేట్స్కి 383 యొక్క ఎంపీ సీట్స్ రీచ్ అవుతున్నారు. 33% ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఒక ఎక్స్క్యూజ్ లాగా చూపెట్టి డిలిమిటేషన్ పాస్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ని 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేము 2023లోనే అందరం యాక్సెప్ట్ చేసాం. మరి ఇప్పుడు మీరు 33% ఉమెన్ రిజర్వేషన్ని డీలిమిటేషన్ బిల్కి లింక్ చేయాల్సిన అవసరం ఏముంది? డీలిమిటేషన్ పాస్ చేసుకోవడానికి ఒక హ్యూమన్ షీల్డ్ లాగా వాడుతున్నారు. అంటే డీలిమిటేషన్ జరిగితే మనకు 190 సీట్లు మాత్రమే వస్తుంది సౌత్ ఇండియన్ స్టేట్స్కి. కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి 5 స్టేట్లకు మాత్రం 388 వరకు ఎంపీ సీట్లు వెళ్తాయి. 383 5 స్టేట్లకు వెళ్తాయి. అంటే వాళ్ళు ఎక్కడ ఎవరికి ఓటేస్తే వాళ్ళదే అధికారం అవుతుంది. కాబట్టి మన సౌత్ ఇండియాలో చెప్పినటువంటి ఒపీనియన్ వాళ్ళు గౌరవించారు. వీళ్ళు 545 సీట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ సీట్లలో 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఇలా ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క ఎంపీ సీట్లు పోతాయి. అందువల్ల మీరు ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు డీలిమిటేషన్లో సీట్లు పెంచి వచ్చిన న్యూ సీట్స్ని ఉమెన్కి మీరు రిజర్వ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ మీ యొక్క అధికారాన్ని కోల్పోవట్లేదు. మీ యొక్క అధికారాన్ని కోల్పోవడానికి మీరు ఇష్టంగా లేరు. అందుకని ఉమెన్ రిజర్వేషన్ని ఒక ఎక్స్క్యూజ్గా చూపెట్టి ఆ ఉమెన్ రిజర్వేషన్ ఎవరైతే రిజర్వేషన్ బిల్ అని డీలిమిటేషన్కి లింక్ చేశారో ఆ బిల్లు పాస్ చేయకుండా చూపెట్టిన వాళ్ళని ఉమెన్కి వ్యతిరేకంగా ఉన్నారని, ఉమెన్ రిజర్వేషన్ అపోజ్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా అయితే ఎంపీ సీట్లు తక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేస్తూ పక్కన పెడుతూ వచ్చారో అదే విధంగా డీలిమిటేషన్ జరిగితే సౌత్ స్టేట్స్ని కూడా బాగా పక్కన పెడుతూ వస్తారు. దీనివల్ల సౌత్ స్టేట్స్ బాగా నష్టపోతామని అపోజిషన్ వాళ్ళు బాగా ఈ యొక్క ప్రాబ్లమ్ని రైజ్ చేస్తూ బాగా అపోజిషన్ పార్టీస్ అన్ని ఈ యొక్క బిల్ని అపోజ్ చేస్తూ వచ్చినాయి. ఈ యొక్క ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ యొక్క లోక్సభలో 131 రాజ్యాంగ సవరణ అయితే పాస్ కాలేదు. బిల్లు ల్యాప్స్ అయిపోయింది. కానీ ఈ యొక్క బిల్ వల్ల డీలిమిటేషన్ జరిగితే సౌత్ స్టేట్స్కి ఎక్కువ లాస్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే 195 ఎంపీ సీట్లు ఉన్నా మనం ఎక్కువ శాతం సౌత్ ఇండియన్ స్టేట్స్ నుండి మనం ఇప్పుడు దాకా హిస్టరీలో చూసుకున్నా కానీ పిఎం వరకు చేరుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మనకి కనబడుతుంది మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పర్సన్స్కి వాళ్ళకి మనకు అక్కడ ప్రియారిటీ అనేది చాలా తక్కువ ఉన్నది. సో వీళ్ళు చెప్పేది కూడా ఏమిటంటే మీరు మాకు 50% ఎంపీ సీట్లు పెంచినా కానీ మీరు నార్త్ ఇండియన్ డామినేషనే కనపడుతుంది. 380 వరకు కనపడుతున్నాయి. సో మీ నార్త్ సైడ్ డామినేషనే మా మీద మీరు చూపెట్టాలని చూస్తారు కాబట్టి మేము దీన్ని అపోజ్ చేస్తున్నాము. మేము ఈ యొక్క డామినేషన్ చేసేటటువంటి బిల్ని అపోజ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. కొంతమంది తెలుగు ఎంపీలు కూడా ఈ యొక్క చట్టసభల్లో మాట్లాడే విధానం నాకు ఎట్లా అనిపించిందంటే వాళ్ళ యొక్క స్వార్థాల కోసం వాళ్ళకి ఏదైతే కొన్ని ఫండ్స్ వస్తాయి అనుకుంటున్నారో నేనైతే పర్టికులర్గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను, లేకపోతే వాళ్ళ పార్టీ అనేది మెన్షన్ చేయను. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి సపరేట్గా ఏదో ఇండివిజువల్గానో లేకపోతే వాళ్ళ పార్టీ పరంగానో ఏదో ఒక జరుగుతుందనే సెల్ఫిష్నెస్తో సౌత్ స్టేట్స్కి మన రాష్ట్రానికి జరిగేటటువంటి ఈ యొక్క అన్యాయాన్ని వాళ్ళు ఖండించట్లేదు. ఇది అపోజిషన్ వాళ్ళు రైజ్ చేసినటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ యొక్క బిల్ని రిజెక్ట్ చేయడానికి గల రీజన్స్ అని వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి ఓటింగ్ కూడా జరిగింది. ఓటింగ్లో 278 మంది ఈ యొక్క బిల్కి సపోర్ట్ చేస్తూ ఓటేశారు. కానీ 211 మంది ఈ బిల్ని అపోజ్ చేస్తూ కూడా ఓటేశారు. దీనివల్ల 2/3 మెజారిటీ రాలేదని ఈ బిల్ ల్యాప్స్ అయింది. ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్ల జరిగితే డీలిమిటేషన్ జరిగితే ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి ఏ టాపిక్నైనా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన ఛానల్ని రిఫర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.